కమల్ హాసన్ సారు ఎంత పెద్ద యాక్టరో అందరికి ఎరికే కదా. ఏకంగా ఎండి తెర మీద పదావతారాలు కూడా చూపించి పరేషాన్ చేపించిండు. ఏదో ఒక క్యారెక్టర్ల తెర మొత్తం నేనే కనిపించుడంటే మంచిగా ఉండదు అనుకున్నాడో ఏం పాడో గాని కొత్తగా ఎవరితోనో కలిసి సినిమా ప్లాన్ చేసిండట. ఆయన కూడా పెద్ద స్టార్ హీరోనే. మరి ఎవలాలు ఏం కథ అనేది చూడండి. కమల్ హాసన్ రజనీకాంత్ వీళ్ళిద్దరు ఎంత పెద్ద యాక్టర్లో ఎరికే కదా. ఇలా సినిమాలు విడుదలైతే ఎంత సందడి ఉంటుందో కూడా ఎరికే. ఉట్టి మన దేశంలోనే కాదు పక్క దేశాల పంటి బయట రాజ్యాల పంటి కూడా ఇలా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. మరి వీళ్ళిద్దరు ఎండి తెరను శరింత వంచుకుంటే నమ్మతలేరు కదా. నిజమేననైతే మాటినొస్తున్నది. మరి లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త సినిమా ఉత్తమ విలన్ అని తీస్తున్నాడు. ఇంకా రజనీకాంత్ కూడా యాక్ట్ చేస్తున్నాడట. మరి వీళ్ళిద్దరు కలిసి నటించుడు కూడా ఇదే ఫస్ట్ టైం ఏం కూడా కాదు. 20 ఏళ్ల కింద ఓ సినిమాలో వేసిర్రు. కానీ మళ్ళా ఇన్ని దినాలకు సోపతి కొద్దీ కథ నచ్చి కలిసి చేస్తున్నారట. యువకులేమో యాక్టింగ్ తోనే ఎరగదీసే హీరో, ఇంకొకరు యాక్టింగ్ స్టైల్ కలిపి ఎదరగొట్టే సూపర్ స్టారు. వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో కనిపిస్తే చిన్న సందడి కాదు కదా. అభిమానుల హంగామా కూడా అంతింత కాదు. చూడాలి మరి ఇలా సినిమా ఎంత సూపర్ హిట్ అవుతుందో, ఫ్యాన్స్ ఎంత ఖుషి చేస్తుందో. కానీ ఇన్ని దినాలైన ఇట్లా సోపత్తో మెలుగుతున్నారంటే మిగతా హీరోలు కూడా ఇలా చూసి నేర్చుకోవాలి మరి.